చక్రి టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాలల సభను విజయవంతం చేయండి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. జనగణనలో కులగణన చేపట్టాలని, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్. 108 బజార్లోని గేట్లను తెరిచి సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. లబ్ధిదారులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ పికెట్లోని క్యాంపు కార్యాలయంలో చెక్కుల పంపిణీ. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ మల్కాజ్గిరి డిసెంబర్ 1వ తేదీన జరగనున్న మాలల ఆత్మీయ సభను విజయవంతం చేయాలని కోరుతూ నేరేడ్మెట్ అంబేద్కర్ భవన్లోని సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీన జరగనున్న మాలల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని, ప్రతి ఒక్క మాల ఈ సభకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. మాలలను చిన్నచూపు చూస్తున్నారు. మనం 30 లక్షల మంది ఉన్నాం. మన సత్తా ఏందో చూపాలని అన్నారు. ఎన్ని రోజులు ముసుగు వేసుకుని ఇంట్లో కూర్చున్నామని, ఇప్పుడు మా సత్తా ఏందో చూపిస్తామని అన్నారు. మన హక్కులను మనం కాపాడుకునేందుకు సంఘటితం కావలసిన సమయం ఆసన్నమైందని అన్నారు. స్వచ్ఛందంగా మాలలందరూ ఈ సభకు వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చాలా ప్రేమతోని అందరు మానవులకు వారు అర్థం చేయించి మా సంఘాలు మా హీరోలు ఉన్నారు ఇక్కడ. అంటే నిజంగా వీళ్ళందరూ కూడా త్యాగం చేసి మా కులం కోసం ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళారంటే అందరికీ పాపం మనకు జరగకుండానే మీ అందరూ ఎవరైనా కాంట్రిబ్యూట్ చేసిందా ఎప్పుడైనా? అది వాళ్ళు నిరంతరం పోరాటం. ఇది కేవలం మా ఆత్మగౌరవం కోసం మేము ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. జై భీమ్. ఇది కేవలం మా ఆత్మగౌరవం కోసం మేము ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. జై భీమ్. సిటీలో నుంచి అందరూ కూడా ఇదే చెప్తున్నారు. సార్, మేము మా ఖర్చుతోని మేము మా బండ్లు పెట్టుకొని మేము వచ్చి ఈ ఆత్మగౌరవ మాలల సభను విజయవంతం చేసుకుంటామని చెప్పి పెద్ద ఎత్తున అందరు కూడా మాలలు తరలి వస్తున్నారు. మాలలకు ఒక పరుస్తున్నారు. మా సంఖ్య తక్కువన్నది, చిన్న చూపు అందరు కూడా చూస్తున్నారు. మన సత్తా ఏదైతే చూపించుకోవాలో, 30 లక్షల మంది మాలలు ఉన్నాము. మన సత్తా చూపించుకునే అవసరం ఉంది. మేమందరం కూడా ఇన్ని రోజులు ముసుకేసి ఇంట్లో కూర్చున్నాము, ఇప్పుడు బయటకు వస్తున్నామని చెప్పి అందరు మాలలు వాళ్ళ సొంత ఏమంటారు కసితోని వాళ్ళందరూ కూడా ఈ మీటింగ్ విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉంటారు. గతంలో నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో కూడా ప్రోగ్రామ్ ఫ్లాప్ అయ్యి మాట్లాడుకుంటారు. ఇప్పుడు అవసరం లేదే. ఎందుకు ఈ వివేక్ పక్కన జరగకపోతే మాలల మూమెంట్ ఉండాలని ఒక ప్రయత్నం. మొన్న నాగరాజు గారు చాలా బలంగా స్పీచ్ ఏం కాపాడుకోవాలని చెప్పి వారు కట్టుబడి ఉంటారు. సిటీలో నుంచి అందరూ కూడా ఇదే చెప్తున్నారు. సార్, మేము మా ఖర్చుతోని మేము మా బండ్లు పెట్టుకొని మేము వచ్చి ఈ ఆత్మగౌరవ మాలల సభను విజయవంతం చేసుకుంటామని చెప్పి పెద్ద ఎత్తున అందరు కూడా మాలలు తరలి వస్తున్నారు. మాలలకు ఒక పరుస్తున్నారు. మా సంఖ్య తక్కువన్నది, చిన్న చూపు అందరు కూడా చూస్తున్నారు. మన సత్తా ఏదైతే చూపించుకోవాలో, 30 లక్షల మంది మాలలు ఉన్నాము. మన సత్తా చూపించుకునే అవసరం ఉంది. మేమందరం కూడా ఇన్ని రోజులు ముసుకేసి ఇంట్లో కూర్చున్నాము, ఇప్పుడు బయటకు వస్తున్నామని చెప్పి అందరు మాలలు వాళ్ళ సొంత ఏమంటారు కసితోని వాళ్ళందరూ కూడా ఈ మీటింగ్ విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉంటారు. గతంలో నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో కూడా ప్రోగ్రామ్ ఫ్లాప్ అయ్యి మాట్లాడుకుంటారు. ఇప్పుడు అవసరం లేదే. అందరూ మాలలు దూచుకుంటున్నారు. మాలలు ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. నిజంగానే అట్లా ఉందా పరిస్థితి?
ఇప్పుడే రాహుల్ అంజయ్ గారు తెలుసు, వారు ఇంతకుముందు అన్నారు సార్ లేకుండే మీకే తెలుసు ఎన్ని మీటింగ్లు మీ అందరికీ కూడా హైదరాబాద్ చాలా ఉన్నాయి సంఘాలు. చిన్నయ్య గారు ఉన్నారు, రామచంద్ర సంఘాల మీద సంఘాలు ఉన్నాయి మన మాలవాళ్ళు, అవునా కదా. కానీ ఎప్పుడు వాళ్ళు ఒక్క తాటిపై రాలేదు. నేను వాళ్ళకి ఎప్పుడు ఒకటే కండిషన్ పెట్టినాను, మీరందరూ ఒక తాటిపై రాండి, నేను మీతో ఉంటానని చెప్పి నేను చాలా మాలలందరూ కూడా ముసుకేసి ఇంట్లో కూర్చున్నాం, అవునా కదా. అందరూ కూర్చున్నారు, ఏమో ఎవరు రెస్పాండ్ చేస్తారు. కానీ ఇంత తిట్టేటప్పుడు బయటికి వచ్చే అవసరం ఉన్నదా లేదా? ఇప్పుడు ఫస్ట్ డిసెంబర్ చేసిన తర్వాత నేను సంఘాలను అందరినీ తీసుకొని అది ఇట్లా గుడ్డిగా సమస్యలు ఉన్నదంటే అందరు సంఘాలు అన్నారు, సార్ మీరు ఎమ్మెల్యేస్తో కలిసి మీరు వెళ్ళి ముఖ్యమంత్రిని కలవమని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. నాగరాజు గారు నిజంగానే అన్నా నాడు మనం హోదా పెట్టిన ముఖ్యమంత్రి ఎమ్మెల్యేస్ కూడా సత్యం గారు, రంగమాయి గారు, వినోద్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యమంత్రికి ఏం చెప్పాలో మేము చెప్పడం జరిగింది. అంటే ఇది ఒక రాజకీయ బృందం అన్నమాట. అందరూ కూడా మనకు ఓట్లు కావాలి, మనకు ఓట్లు కావాలని వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. ఎందుకు అన్ని చోట్ల కూడా వాళ్ళకు అంత గుర్తింపు ఎందుకు వస్తలేదు? ఎందుకంటే అన్ని చోట్ల కూడా ఇదే చెప్పడం జరిగింది, వాళ్ళలో కేవలం 20% ఉన్నారు, వాళ్ళని పట్టించుకుంటే ఏం కాదు, వాళ్ళు ఎంత కూర్చుంటారని చెప్పి అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మనల్ని తిరుగుతున్నారు, అవునా కదా. అయితే మనము సెకండ్ లార్జెస్ట్ కమ్యూనిటీ అన్నమాట. మనం 30 లక్షల మంది ఉన్నాం. మనం ఏమైనా తక్కున్నామా? మనకు దమ్ము, ధైర్యము, జోషి లేదా? మనకు నెత్తురు లేదా? ఉన్నదా లేదా? ఉన్నదంటే మనం ఏం చేయాలి? చెప్పండి. మన సత్తా మనం చూపించుకోవాలి, అవునా కదా. మనం సత్తా ఎట్లా చూపించుకుంటాము? నేను స్టేజ్ మీద ఉంటా, నేను మాట్లాడతా, ఎవరు కూడా ముందు ఉండద్దు, నా లీడర్షిప్ నడవాలి అని అంటే అవుతుందా? ఎప్పుడైతుంది? త్యాగం చేసినప్పుడు త్యాగం చేయాలి. మనం కూడా మన జాతి కోసం మనం కాపాడుకునే బాధ్యత మన పైన ఉన్నది. ఉండాలా లేదా? అందరికి ఉన్నదా? ఇప్పుడు వచ్చింది ఆ బాధ్యత, అవునా? ఇంతకుముందు ఉండే నా బాధ్యత లేకుండా. అయితే మన పైన బాధ్యత ఉన్నప్పుడు మన నాగరాజు గారు చెప్పినట్టు 2 ఉద్యోగాలు ఉంటే మన 3వ ఉద్యోగం రాదు, రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడే ఇంతకుముందు నిన్న మీటింగ్లో రాజు వస్తుంది గారు మంచి విషయం చెప్పారు. ఏమన్నారంటే వారు హైదరాబాద్ జనగణనలోని కులగణన చేపట్టాలని, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25వ తేదీన రవీంద్ర భారతిలో జరిగే బీసీల సమరభేరి సభను విజయవంతం చేయాలని అధ్యక్షులు మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య బీసీలందరికీ పిలుపునిచ్చారు. హైదరాబాద్ బషీర్బాగ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించి బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, రిజర్వేషన్లు కల్పించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్లు 22% నుండి 50% పెంచాలని కృష్ణయ్య అన్నారు. కేంద్ర స్థాయిలో 2 లక్షల కోట్ల బడ్జెట్ బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి జనాభా లెక్కలు, బీసీ కులాల వాది లెక్కలు సేకరించాలని కృష్ణయ్య కోరారు. ఏ రంగంలో కూడా వాటి ఇవ్వదండి, అన్యాయం చేసుకుంటూనే వస్తున్నాం. ఇప్పటికైనా బీసీలను గుర్తించి, బీసీలకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి, బీసీలకి ఏ రంగంలో కష్టపడి దేశ సంపదలు సృష్టిస్తున్నారు, సంపదల వాటా లేదు, కష్టపడి పన్నులు కడుతున్నారు, బడ్జెట్లో వాటా లేదు, ఓట్లేసి అధికారం అప్పచెప్తున్నారు, వెలుగబెడుతున్నారు, అధికారంలో వాటా లేదు, ఉద్యోగాలు పెద్ద ఎత్తునుంటే ఉద్యోగాలలో కూడా మా వాటా లేదు, దేశ సంపదలు లేదు, అధికారంలో లేదు, ఎందులో వాటా ఇవ్వకుండా ఓట్లేసే యంత్రాలుగా ఈ కులాలను చూస్తున్నారు. ఈ వైఖరి మార్చుకోవాలి. ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా బీసీలకు ఏదైతే పీడిత కులాలకు అన్యాయం జరిగిందో
ఆ కులాల వారందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు చేసి వారి హక్కుల కోసం పోరాడి హక్కులు సాధించి వాళ్ళందరూ సమాజంలో అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా భారతదేశంలో గొప్ప దేశం 5,000 సంవత్సరాల నుంచి నాగరికత జరిగింది. చైనాలో తిరుగుబాటు జరిగింది, రష్యాలో జరిగింది, ఫ్రెంచ్లో జరిగింది, కొరియా లాంటి చిన్న దేశంలో మొన్న మొగ్గదొడినటువంటి కొరియాలో తిరుగుబాటు వచ్చింది. అక్కడ ప్రజలందరూ ఎప్పుడైతే తిరుగుబాటు వచ్చిందో వాళ్ళ హక్కుల కోసమైతే పోరాడినో వారికి వాటా ఈరోజు అన్ని రంగాల్లో లభిస్తుంది. ఇక్కడ భారతదేశంలో 1000 సంవత్సరాల చరిత్ర నాగరికత ఉంది. కానీ ఈ వర్గాలకు అన్యాయం జరుగుతూనే ఉంది. కులం పేరు మీద, మతం పేరు మీద, వర్గం పేరు మీద, వర్ణం పేరు మీద వివక్షత చూపుతూ ఈ కులాలను దోసుకెళ్ళి అయితే బీసీ కులాల్లో ఈరోజు నాయకత్వం పెరిగింది, చైతన్యం వచ్చింది. మేము అనేక పోరాటాలు చేసిన తర్వాత మనం చదువుకునే హక్కు కోసం పోరాడి హాస్టల్ పెట్టించుకున్నాం, స్కాలర్షిప్లు పెట్టించుకున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించుకున్నాం, అనేక స్కీములు పెట్టించుకొని మన పిల్లలందరూ ఈరోజు చదువుకున్నారు. చైతన్యమైంది, ఉద్యోగాలు వస్తున్నాయి, డెవలప్మెంట్కు ప్రాసెస్కు స్టార్ట్ అయింది. ఇప్పుడైనా మన చైతన్యమైన ఈ సొసైటీ కూడా ఇప్పుడైనా మనం పోరాడి అన్ని రంగాల్లో మన వాట మనకు దక్కాలి. మనం ఎంతో మన జనాభా ప్రకారం మా వాట మాకు ఇవ్వాలని పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో బీసీ కులాలు, ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ కూడా ఈ ఉద్యమంలో పాత్ర వహించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏ వర్గం, ఏ సెక్షన్ అయితే తమ హక్కుల కోసం పోరాడదో ఆ వర్గం ఎప్పుడు బానిసలైన ఉండిపోతుంది. హక్కుల కోసం పోరాడి తమ అభివృద్ధి కోసం పోరాడినటువంటి ఏ సెక్షన్ అయినా అభివృద్ధి పథంలో నడుస్తుంది. ఈ ఎక్కడ మీటింగ్ జరిగి 25న జరిగే మీటింగ్కు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ కావాలి, తమ అభిప్రాయాలు వ్యక్తం చేయాలి, మీ కష్టాలు బాధలు చెప్పాలి. ఈరోజు మన పోరాటాల వల్ల అనేక మార్పులు సమాజంలో వస్తున్నాయి. ప్రభుత్వం దిగొచ్చి కులగణన చేపట్టింది, అది మన పోరాటంలో. కులగణన తర్వాత జనాభా లెక్కలు తెచ్చిన తర్వాత రిజర్వేషన్లు పెంచుతాం. అప్పుడు మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మీ పిల్లలకు ఇంకా మరిన్ని అవకాశాలు వస్తాయి. కాబట్టి మనం ఎప్పుడైతే సైలెంట్ ఉండకుండా పోరాటాలు చేస్తామో అన్ని రంగాల్లో మన వాట మనకు వస్తుంది. ఇది పాలుల పంచాయతీ, శత్రువుల పంచాయతీ కాదు. కాబట్టి మన సోదరులందరూ బీసీ సోదరులు ఒకరికొకరు చెప్పుకొని పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి. కంటోన్మెంట్ బోర్డు ప్రెసిడెంట్ బ్రిగేడియర్ నంజుదేశ్వర్లను మర్యాదపూర్వకంగా బొల్లారాలోని బ్రిగేడియర్ కార్యాలయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ కలిశారు. ఇందులో భాగంగా బ్రిగేడియర్తో కాసేపు భేటీ అయి స్కూల్ యొక్క గేటు 108 బజార్లోని గేట్లను తెరిచి సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఇందుకు బ్రిగేడియర్ సానుకూలంగా స్పందించారని అన్నారు. త్వరలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కలిసిన వారిలో సరిత, మురళీ యాదవ్, తేజ్ పాల్, అలాగే సదానందం, బల్వంత్ రెడ్డి, సదా, ముప్పిడి మధుకర్ తదితరులు పాల్గొన్నారు. Thank you, sir. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం లబ్ధిదారులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్
పికెట్లోని క్యాంపు కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేశారు. వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలై చికిత్స చేయించుకుని బిల్లులు చెల్లించలేని పేదవారి కోసం ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. అందులో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద 30 మంది లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారుల కుటుంబాలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ధన్యవాదాలు తెలిపారు. కళ్యాణి జీ నెక్స్ట్ కళ్యాణి జీ కళ్యాణి ఇక్కడ చూడమ్మా. కౌసల్య బి ఇక్కడ చూడమ్మా. అమ్మ ఇక్కడ చూడ. విష్ణువర్ధన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తీసుకునే అందరు పక్కకుండా అందరికి వస్తుందని ఇక్కడ తీసుకున్న సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్న చెక్స్ తీసుకున్న వాళ్ళందరూ చెప్తారు. గతంలో చాలా లేట్ అయ్యేది, ఇప్పుడు తొందరగానే వస్తుంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక దిక్కు అనారోగ్యం పాలై ఇబ్బంది పడుతూ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ వాళ్ళకి డబ్బుల భారం అవుతున్న సందర్భంగా వాళ్ళకి ఏదైనా రిలీఫ్ ఉండాలనే ఉద్దేశంతో తొందరగా ఇస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి కంటోన్మెంట్ ప్రజల తరఫు నుంచి యావత్ తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్న వాళ్ళందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అన్ని విధాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్టాలలో తోడై అన్ని విధంగా సహకరిస్తున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుఖ సంతోషంగా ఉన్నామని చెప్తూ ఈరోజు సమగ్ర సర్వే ఏదైతే జరుగుతుందో కులగణనతో పాటు సమగ్ర సర్వే కూడా జరుగుతుంది. అందులో కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు. అపోహలకు మీరు గురి కాకుండా దయచేసి మీరు సర్వేకి వచ్చిన వాళ్ళని సహకరించాలని కంటోన్మెంట్ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. చాలామంది ఏమంటారు అంటే ఇది కులగణన అన్నారు కదా, ఇందులో ఇన్ని ప్రశ్నలు ఎందుకు పెట్టారంటే ఎట్లకైనా కులగణన చేసినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మీకు సర్వే చేస్తున్నారో ఆ మీది పేపర్ మీదనే ఉంది. ఆర్థిక, క్యాస్ట్, ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి ఒక ఏడాది కాలం పూర్తి కాకముందే 60,000 ఉద్యోగాలను పూర్తి చేసి నిరుద్యోగ యువతకు నమ్మకం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతా సభను నిర్వహిస్తున్నట్లుగా ఓయూ నిరుద్యోగ జేఏసీ విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. సభకు సంబంధించిన పోస్టర్ను ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ విద్యార్థి చేసిన నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ డిసెంబర్ 18వ తారీఖు ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో బహిరంగ సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాట మాడిందని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాలను అమ్ముకొని నిరుద్యోగులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడమే కాకుండా విద్యార్థులకు కూడా అనేక సౌకర్యాలను కల్పిస్తున్నారని తెలిపారు. 18 కృతజ్ఞతా సభను జయప్రదం చేద్దాం. డిసెంబర్ 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 18 కృతజ్ఞతా సభను. ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన విద్యార్థి నిరుద్యోగుల పాలిట స్వర్ణయుగంగా మారింది. ఇది వాస్తవం. గతంలో విద్యార్థులు, నిరుద్యోగులు అనేక అవస్థలకు గురయ్యారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలనలో. ఎన్నడూ లేని విధంగా 3వ తరగతి నుంచి పీజీ విద్యార్థుల వరకు సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు, హాస్టల్లో ఉండే విద్యార్థులకు 40% డైటు
కాస్మోటిక్ ఛార్జీలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అదేవిధంగా గతంలో పోటీ పరీక్షలు నిర్వహించాలంటే ఆ ప్రభుత్వానికి చేత కాలేదు. అదేవిధంగా 16 ప్రశ్నాపత్రాల లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు. చదువుకుంటే ఉద్యోగం రాదు, మరి దొడ్డిదారులు కొంటే ఉద్యోగం వస్తుందనేటువంటి ఆ నమ్మకాన్ని నిరుద్యోగుల్లో కలిగించారు. కానీ వాటన్నిటిని కూడా తొలగించే విధంగా పారదర్శకంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 7కు ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో ప్రతి పరీక్షను కూడా సమర్థవంతంగా, పటిష్టంగా, పారదర్శకంగా నిర్వహించి వేగవంతంగా నిరుద్యోగులకు కొలువులిచ్చి వాళ్ళని ఉద్యోగులుగా చేయటం జరిగింది. కాబట్టి వీరి యొక్క పరిపాలన నిజంగా స్వర్ణయుగం. నిరుద్యోగులకు మరి చిరకాల వాంఛ జాబ్ క్యాలెండర్. గత ప్రభుత్వంలో మేము ఎన్నోసార్లు పోరాటాలు చేసిన జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. కానీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల నిరుద్యోగుల డిమాండ్ ప్రకారం, అదేవిధంగా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం విద్యార్థులకు జాబ్ క్యాలెండర్, చట్టబద్దమైనటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు తెచ్చారు. కాబట్టి డిసెంబర్ 18వ తారీఖున సాయంత్రం 5 గంటలకు ఇదే ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి మండలికి, ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపేందుకు బైరు నాగరాజు, అదేవిధంగా రెడ్డి సీను, మరి పట్ల నాగరాజు, అదేవిధంగా క్రాంతి నిరుద్యోగ జేఏసీ క్రాంతి, అశోక్, ఇంకా భీమరావు నాయకు, మేమంతా కలిసి దాదాపు అందరం కూడా ముక్త కంఠంతో ఏకతాటిపైకి వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతా సభను జరుపుతున్నాం. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యార్థి నిరుద్యోగులారా, డిసెంబర్ 18వ తారీఖున ఓయూ యుద్ధభూమి ఆర్ట్స్ కళాశాల వద్ద జరిగే విద్యార్థి నిరుద్యోగ కృతజ్ఞతా సభను జయప్రదం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాం. హైదరాబాద్ కు చెందిన కె శ్రీనివాస్ క్యారమ్స్ లోని ప్రపంచ విజేతగా నిలిచాడు. క్యారమ్స్ కప్ పోటీలో 18 దేశాలు పాల్గొన్నాయి. భారతదేశానికి చెందిన శ్రీనివాస్ తన ప్రతిభను చాటుకుని కప్ ను సాధించాడు. శ్రీనివాస్ 2014లో కూడా 4వ ప్రపంచ కప్ విజేతగా నిలిచాడు. ప్రపంచ కప్ సాధించడంపై శ్రీనివాస్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. తనకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి, తాను పనిచేస్తున్న ఇండియన్ ఆయిల్ కంపెనీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో క్యారమ్స్ అకాడమీని ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తామన్నారు. ప్రపంచ కప్ గెలవడంతో శ్రీనివాస్ ను కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. శ్రీనివాస్ అండ్ మన భారతదేశానికి ఇలా మెడల్స్, గోల్డ్ మెడల్స్ తెచ్చాను అండ్ చాలా సంతోషంగా ఉంది. అండ్ నేను ఒక థ్యాంక్స్ కూడా చెప్తాను మన తెలంగాణ క్యారమ్ అసోసియేషన్, వాళ్ళు కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ నేను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో మేనేజర్. సో థ్యాంక్స్ టు PSVP అండ్ ఇండియన్ ఆయిల్ సపోర్టింగ్ మీ ఆల్ ది టైమ్ అండ్ థ్యాంక్ యూ. హలో, నేను శ్రీనివాస్. మన తెలంగాణ నుంచి ఇండియాకి రిప్రజెంట్ చేయడానికి నేను 6th క్యారమ్ వరల్డ్ కప్ 10th to 17th కాలిఫోర్నియాలో జరిగింది. దాంట్లో నేను 3 మెడల్స్ వచ్చాయి, గోల్డ్ మెడల్స్, మెన్ సింగిల్స్, మెన్ డబుల్స్ అండ్ టీమ్ ఈవెంట్. అక్కడ 18 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. దాంట్లో మన ఇండియా వాళ్ళు చాలా అద్భుతంగా మెడల్స్ గెలిచారు. దాంట్లో మెన్ కేటగిరీలో నేను మన తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేశాను. సో నేను విన్నర్. అండ్ విన్నర్ ఎలా అయిందంటే ఫైనల్స్లో నాతో అపోనెంట్ ఎవరైతే ఉన్నారో ఆరిఫ్ అని, అతను యూపీ, అతను చాలా అగ్రెసివ్ ప్లేయర్. సో నేను స్ట్రైట్ 2 గెలిచాను. సెకండ్ గేమ్లో కొంచెం ఈక్వల్గా వచ్చింది, 20 అండ్ నాది 16 ఉండే. దాంట్లో బ్రేక్ టు ఫినిష్ అంటారు, అంటే సెంచరీ. సో బ్రేక్ స్ట్రైక్ చేసిన తర్వాత 9 పాయింట్స్ సెట్ చేసి నేను స్లామ్ కొట్టి అతన్ని స్ట్రైట్ 2-0తో గెలిచాను. అండ్ టీమ్ ఈవెంట్ వచ్చేసి మేము శ్రీలంకతో 3-0 గెలిచాము. నేను నా ఏమేంటంటే డ్రీమ్ ఒక క్యారమ్ అకాడమీ పెద్దది ఓపెన్ చేయాలి. ఇప్పుడు 51 years అయింది మన తెలంగాణ క్యారమ్ అసోసియేషన్ స్టార్ట్ అయ్యి. సో ఇలాంటి నాలాంటి ప్లేయర్లని ఇంకా వేరే వాళ్ళని ఎంతో మందిని రెడీ చేయాలని నా కోరిక. నేను ఇప్పుడు నెక్స్ట్ ఈ 21st వచ్చాను మార్నింగ్. ఈరోజు సీఎం గారిని కలవడానికి వెయిటింగ్లో చాలా ఉత్సాహంగా ఉన్నాను. అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సపోర్టివ్ ఉన్నారు స్పోర్ట్స్ మెన్స్కి. సో నేను కూడా వెళ్ళి కలవాలి. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి కూతురు మోసం చేస్తుందని చెప్పి తల్లిదండ్రులే ధర్నా చేస్తున్నటువంటి వైనం శివమ్మ, మల్లయ్యలకు మద్దతుగా వచ్చిన మానవ హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు కూతురు ఇంటి ముందు 10 మందితో కలిసి వచ్చి నిరసనకు దిగిన ఘటన మల్కాజ్గిరి సర్కిల్ వాణినగర్లో చోటు చేసుకుంది. ఊరికి వెళ్తూ కుమార్తెకు ఇంట్లో దాచిపెట్టమని ఇచ్చినటువంటి 30 తులాల బంగారాన్ని తిరిగి ఇవ్వమంటే ఆమె నిరాకరిస్తుందని ఆరోపించారు.
శివమ్మ మల్లయ్య దంపతుల కుమార్తె బాలమణి వారి ఇంటికి సమీపంలోనే ఉంటుంది. దంపతులు ఇరువురు 2 ఏళ్ల క్రితం ఊరెళ్తూ వారి వద్దనున్న బంగారాన్ని కుమార్తెకు దాచుంచమని అప్పగించారు. అప్పటి నుంచి వాటిని తిరిగి ఇవ్వకపోవడంతో ఎన్నిసార్లు అడిగినా ఫలితం లేకపోవడంతో మానవ హక్కుల పరిరక్షణ సమితి సభ్యుల సహకారంతో వృద్ధ దంపతులు కుమార్తె ఇంటి ముందు ధర్నాకు దిగారు. గతంలో పోలీసులను ఆశ్రయించిన ఫలితం లేకపోయిందని ఆ దంపతులు వాపోతున్నారు. కన్న కూతురే ఇలా చేయటం భావ్యమా? వృద్ధాప్యంలో తమను రోడ్డెక్కేలా చేయటం తగునా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైనా మా బిడ్డ దగ్గర నుంచి బంగారం తిరిగి ఇప్పించాలని మీడియా సమక్షంలో వేడుకుంటున్నారు. బాటల్ లేదా ఇప్పుడు వద్దులే మళ్ళీ అడిగింది చేసుకోవాలి. మల్కాజ్గిరి వాణినగర్ స్ట్రీట్ నెంబర్ 4లో ఉన్నాము. ఈరోజు రావడం ఇక్కడ నా పేరు సైరాబాను, జాతీయ వినియోగదారుల మానవ హక్కుల పరిరక్షణ సమితి. శివమ్మ వైఫ్ ఆఫ్ మల్లయ్య, రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ. ఇలా వయసు వచ్చేసి 80 సంవత్సరాల దాకా ఉంటుంది. భార్య భర్తలు ఇద్దరు. నిన్న మా ఆఫీస్కు తారణ అక్క ఆఫీస్ నాకు ఇప్పింది ఇవాళ ఇవ్వకుంటే రేపు నేను కళ్యాణ మండపంలో పోయి ఇష్టం తాగిసి వస్తా. మాకున్నది కూడా అదే నిజం, చేయాలి ఆ పని. ఏం బతుకులు ఇంత కష్టపడ్డ బతుకులు, ఇంత హింసిన బతుకులు, పొడగొట్టుకున్న బతుకులు ఎందుకు? అది నా బిడ్డ, నా బిడ్డ. లాకర్లో పెట్టాము, ఇంట్లో ఎవరు ఉండరు, తాళం వేసిపోతాము అని పెట్టినాం. తిరుపతి అది కూడా వచ్చింది, వాడు కూడా వచ్చిండు, అందరం వచ్చినాం. తెల్లారి బంగారం అడిగితే నాకు ఇవ్వలేదు. అయ్యో ఎవరికి ఇచ్చిన నీకు గట్లా అంటావు ఎందుకు? లేదు నీకే ఇచ్చినంటే ప్రూఫ్ తీసుకోరా. ఎవరు తేవాలి సార్ ప్రూఫ్? లేదు, ఎవరు అడిగితే వాళ్ళు ప్రూఫ్. తల్లి బిడ్డలకు ప్రూఫ్ ఎక్కడిది? అట్లా పద్ధతిగా అట్లా తల్లి బదనాం పెట్టది, దొంగతనం పెట్టది, ఇచ్చే వాళ్ళని అట్లా ఏడిపించుకోకు అంటే ఎవరు మీకు అంటే అలా మిగతా కాడు. నువ్వు చూసినావా, నువ్వు చూసినావా, నువ్వు చూసినావా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, ఇస్తే వాళ్ళు పట్టించుకోలేదు. లాకర్ చెప్పినాం పోలీసు వాళ్ళకు, పలానా లాకర్ బ్యాంకులు ఉంటుంది, అడికెళ్ళి తీసింది, సంగారెడ్డిలో పెట్టింది. అది బ్యాంక్ ఆఫ్ బరోడా అందులో పెట్టింది. అందులోకెళ్ళి కూడా మళ్ళీ కంప్లైంట్ ఇస్తే అందులోకెళ్ళి కూడా తీసింది అట. 3 మాటలు కంప్లైంట్ ఇచ్చినాం. ప్రూఫ్ లేదు మేము చేయం, న్యాయం ప్రూఫ్ లేదు మేము చేయం. ఎక్కడెక్కడికి వెళ్ళే ఫోన్లు చేపించుడు, మా ఫ్యామిలీ కూడా మీరు పట్టించుకోవద్దు. 3 మాటలు ఇచ్చినామయ్యా కంప్లైంట్. తిరిగి తిరిగి నెట్ వాళ్ళ కొట్టుకున్నాం పోలీస్ స్టేషన్ ముంగట, సాలించుకున్నాం. ఈ పిల్ల కానీ పెళ్ళి ఉంది, పెళ్ళి పట్టిస్తుంది. చిత్రహింసలకు గురి చేస్తుందని చెప్పిండు. వాళ్ళు సీనియర్ సిటిజన్స్, వాళ్ళు ఒక షుగర్ బీపీ హార్ట్ పేషెంట్లు కూడాను వాళ్ళు. అయితే వీళ్ళు తిరుపతి యాత్రలకు పోయేటప్పుడు బిడ్డని బ్యాంకులో లాకర్లో బంగారం పెట్టమ్మా అని చెప్పి శివమ్మ కోడళ్ళది 2 బంగారము, శివమ్మ బంగారం కలిసి 34 తులాల బంగారము బిడ్డ బాలమణి గారికి ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక బాలమణి గారు కూడా ఆ రోజు తిరుపతి యాత్రకు వీళ్ళతో పాటు బ్యాంకులో పెట్టి తండ్రి కూతుర్లు ఇద్దరు పోయి బ్యాంక్ ఆఫ్ బరోడాలో లాకర్లో పెట్టారట. ఏదో బ్యాంకు మొత్తానికైతే బ్యాంకులో పెట్టారు. పెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఊరికి వచ్చినాక తర్వాత బంగారం ఇయ్యమ్మ అని చెప్పేసి అడిగితే నేను కాసేపు తర్వాత తెచ్చిస్తా అని చెప్పి కూతురు వెళ్ళడం జరిగింది. బాలమణి గారు వెళ్ళి మళ్ళీ తర్వాత ఏమైంది బంగారం తెత్తాను తేలేదు అంటే, నువ్వు బంగారం ఎప్పుడు ఇచ్చినావు దానికి ఆధారాలు తీసుకురమ్మని అడగడం జరిగింది.
అయితే ఈమె అట్లా కాదు, అయ్యో నా కోడన్ల బంగారము, ఇప్పుడు వాళ్ళ ముందు నాకు అవమానం జరుగుతుంది, నేను ఏం చేయాలని చెప్పేసి వాళ్ళ శివమ్మ గారు బాలమణి గారిని చాలాసార్లు అడగడము, ప్రాధేయపడడం ఎంత చేసినా ఆమె ఇంకా నాకు మిగతా ఆస్తులు కూడా వస్తాయి, ఆస్తులు ఇవి లేకుంటే నువ్వు ముసలిని ఇద్దరిని చంపేస్తామని చెప్పి బెదిరించడం జరిగింది. వీళ్ళు ఇవి తట్టుకోలేక మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో 2 సార్లు 3 సార్లు వాళ్ళు పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా పోలీసు నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే ఈరోజు తన కూతురు ఇంటి దగ్గరికి బాలమణి ఆమె ఒక ప్రభుత్వ ఉద్యోగి, గ్రేడ్ 1 HM ఆమె ఒక ఉపాధ్యాయురాలు అయి ఉండి కూడా తల్లిని ఇంటి ముందు ఏడిపించడము, ఆ తల్లి ఇంటి ముందు కూర్చొని ఇప్పటిదాకా ఏడవడము, అక్కడ ధర్నా చేయడం జరిగింది. మరి పోలీసులు న్యాయం చేయలేదు, మరి సంఘాలు కూడా న్యాయం చేయలేకపోతున్నారు. మేము భార్యాభర్తలు ఇద్దరం చచ్చిపోతామని చెప్పేసి ఈ సీనియర్ సిటిజన్స్ ఇద్దరు అంటున్నారు. మరి దీనికి న్యాయం చేయాలంటే ప్రభుత్వము చొరవ తీసుకోవాలి, పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి. మెయిన్గా మాకు కావాల్సింది మీడియా మిత్రుల సహకారం కావాలి. మీడియా వాళ్ళు శివమ్మకి న్యాయం చేయాలని చెప్పేసి, ఎందుకంటే ఆమె కోడన్ల బంగారం, ఆమె ఎక్కడి నుంచి నేను అంత బంగారం ఎక్కడి నుంచి తేవాలి, మేము రిటైర్మెంట్ అయినాము, మాకు డబ్బులు లేవు, ఎట్లా అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తున్నారు. వీళ్ళ ప్రాణాలు కాపాడాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ని, మీడియా మిత్రుల్ని నేను సవినయంగా కోరుకుంటున్నాను. జగన్ అవినీతిపై అమెరికాలో వేసిన ఛార్జ్ షీట్ గురించి అందరూ చూశారు. ప్రభుత్వం దీనిపై తదుపరి అధ్యయనం చేసి చర్యలు తీసుకుంటుంది. ఏ ప్రభుత్వమైనా ఏ వ్యక్తి అయినా అవినీతి చేస్తే సహించేది ఉండదు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను అంతర్జాతీయ స్థాయిలో జగన్ రెడ్డి నాశనం చేశాడు. ఇవన్నీ చూస్తుంటే బాధేస్తోంది. చాలా బాధాకరంగా మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాం అనే పరిస్థితి వస్తుంది. ఇంకా వాస్తవాలను రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నాం. వాస్తవాలన్నీ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అవన్నీ కూడా అధ్యయనం చేసుకొని ఏం చేయాలో చేస్తూనే మళ్ళా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటేనే ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయకుండా భయపడే పరిస్థితి వస్తుంది. ఏదేమైనా ఈరోజు నా దగ్గర ఏదైతే మీమారి కానీ అక్కడ వేసినటువంటి ఛార్జ్ షీట్ రిపోర్ట్ కానీ అన్నీ ఉన్నాయి. అది పబ్లిక్ డొమైన్లో ఉంది. దాని తర్వాత ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా అధ్యయనం చేస్తాం. అధ్యయనం చేసి ఏం చేయాలనో మళ్ళీ మీ అందరి దగ్గరికి ఏం చేయాలో చేస్తూనే మీకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు రెగ్యులర్ బిజినెస్ పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. దేశం స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. మళ్ళీ మీరందరూ కూడా మీ నియోజకవర్గంలో డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్, పాపులేషన్ మేనేజ్మెంట్ 2.1 కంటే గ్రోత్ రేట్ ఎక్కువ ఉండాలి. ఇది మనం కానీ సక్సీడ్ అవుతే దిశ నథింగ్ విల్ బీట్ అస్ ఇండియా. నేను దీని మీద ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇన్సెంటివ్స్ ఇస్తాం. జనాభాని మేనేజ్ చేయడం మనందరం టార్గెట్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండో దిశ స్కిల్లింగ్ మీద. ఇప్పుడు 5వ తరగతి చదివే వాళ్ళు 15 సంవత్సరాల తర్వాత మార్కెట్లోకి వస్తే అప్పుడు ఎలాంటి స్కిల్స్ కావాలో ఇప్పుడే ఆలోచించి సిలబస్ ఇప్పటి నుంచే తయారు చేస్తాం, కరికులం తయారు చేస్తాం. ఆ విధంగా మొత్తం ఆలోచిస్తున్నాం. ఇంకో పక్క హెల్త్ విషయంలో కూడా చాలా స్పష్టంగా టెక్నాలజీ ఉపయోగిస్తాం. ప్రివెంటివ్, క్యూరేటివ్, రియల్ టైం మానిటరింగ్. వేరబుల్స్ అన్నీ వచ్చేసాయి. నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పాను. ఈరోజు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను. ఈ రింగ్ అంటే మీరు అందరూ ఏమనుకుంటారంటే ఏదో మంత్రాలు గింత్రాలు ఉన్నాయని. మంత్రాలు ఏమీ లేవు. ఆరోగ్యం కోసం ఆరా రింగ్ పెట్టాను. తెల్లవారితో నిద్రలేస్తే నేను స్లీప్ స్కోర్ ఎంతో చూసుకుంటా, బాడీ రెడీనెస్ చూసుకుంటా. తక్కువ ఉంటే ఒక అర్ధగంట గంట ఎక్కువ నిద్రపోతా. దాంతో బాడీ ఛార్జ్ అవుతుంది. అదే మరి ఇప్పుడు చాలా డివైస్ వచ్చేసాయి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతల్లో ఉంది. నేను మీకే చెప్పడం లేదు, రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా. ఇది తెలివైన వాళ్ళకి చెప్తున్నాను. మనం ఎక్కువ తింటే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటామని కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిని షుగర్ తెచ్చుకుంటున్నాం, డయాబెటీస్ తెచ్చుకుంటున్నాం. అక్కడి నుంచి ఓసారి ఎవరేం మాట్లాడినా మీకు ముందు కోపం వస్తుంది. అక్కడి నుంచి లేనిపోయిన సమస్యలు తెచ్చుకుంటూ ఉంటాం. ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన అనవసరంగా హాస్పిటల్స్లో మీరు చూస్తే, అధ్యక్ష చాలాసార్లు నేను చూస్తున్నాను, ప్రతి ఒక్కదానికి హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నాం. మా పార్సాది డాక్టర్ చూస్తున్నాడు, ఎక్కువ మిస్యూజ్ చేస్తూ ఉంటాడు కాబట్టి
అంటే ఎట్లా చేస్తామంటే అధ్యక్ష, ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చాయి. ఒక రూమ్కు 1000 రూపాయలు, 2000, 5000 రూపాయలు. 10 days ఉంటే రూమ్ బిల్లే ఒక 50,000 లక్ష రూపాయలు అయిపోతుంది. 10 days ఉండాలా అని అడుగుతాను నేను. అదే ఒక డివైస్ ఒక ఉమెన్ కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ మనం ఒక వేరబుల్ కానీ ఆవిడకి పెట్టగలిగితే బాడీ ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేస్తూ ఎప్పుడు అవసరమో అప్పుడే ఎమర్జెన్సీ కింద అంబులెన్స్ పంపించి తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. 10 రోజుల బదులు 5 రోజులు హాస్పిటల్లో ఉంటే సగం ఖర్చు తగ్గిపోయింది, ఇంకొక పేషెంట్కి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మొత్తం వినూత్నమైన ఆలోచనలు ఇప్పుడు మీరు చూస్తే ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రిడిక్టివ్ అనలిటిక్స్ తీసుకొని నివారణ కూడా సాధ్యమయ్యే పరిస్థితి వస్తుంది. అనేక మీ హార్ట్ డిసీజెస్ కానీ లేకపోతే క్యాన్సర్ కానీ వేరియస్ ఇష్యూస్ దిశ ఇవన్నీ వస్తాయి. అందుకే స్కిల్లింగ్ కానీ, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ దీని మీద ఎక్కువ ప్రాధాన్యత పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా దిశ నెక్స్ట్ మీరు చూస్తే ఎంప్లాయ్మెంట్. ఫస్ట్ ఎవ్రీ డే నేను ఆలోచించేది ఈ రోజు ఎంతమంది పేదవాళ్లకు మనం సహాయం చేశాం. నిన్న పెన్షన్లో మీరు చూశారు. ఎన్నికల ముందు నేను ఒక మాట చెప్పాను, ఒక నెల ఎక్కడన్నా పోతామని నేను చూశాను అధ్యక్ష. మొన్న విజయవాడ వరదలు వచ్చాయి. వరదల్లో నేను ప్రొక్లైన్లో తిరుగుతున్నా. పోతూ పోతూ దిక్కడ నిలబెట్టి ఒక ఆవిడ హోమ్ మేడ్ బోట్ చిన్న ఇది చేసుకొని ఫ్లోటింగ్ లో వాళ్ళ మనిషి తోసుకుంటూ వస్తున్నారు. ఏంటమ్మా అని అడిగాడు. అమ్మాయి ఫిజికల్ హ్యాండిక్యాప్. సార్ నేను పెన్షన్ తీసుకోవాలా, ఫస్ట్ వచ్చింది, ఈ రోజు తీసుకోకపోతే రాదు కాబట్టి మాది ఈ ఊరు కాదు బంధువుల ఇంటికి వచ్చాను, వరదల్లో చిక్కుకుపోయాను, నేను వెళ్ళి పెన్షన్ తీసుకోవాలి వెళ్తున్నాను. అంటే ఒక వరదలో కూడా పెన్షన్ తీసుకోవాలనే ధ్యాసతో జీవితాన్ని కూడా రిస్క్ చేసే పరిస్థితికి వచ్చింది. అది చూసినప్పుడు అనిపించింది ఒరిజినల్ సిస్టమ్ ఒక నెలలో తీసుకోకపోతే 3 నెలల్లో ఎప్పుడైనా సరే తీసుకునే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నెల నుంచి ఆ సిస్టమ్ తీసుకొచ్చాం. ఎక్కడన్నా బయట ఉండే తీసుకోలేకపోతే 3 నెలల వరకు పెన్షన్ తీసుకునే అవకాశం కూడా క్రియేట్ చేశామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష ఎంప్లాయ్మెంట్ రెండోది. అందరికీ పని ఉండాలి. అందరికీ పని ఉంటే హ్యాపీగా ఉంటాం. పని లేకపోతే ఆ పనికి అన్ని సమస్యలు వస్తాయి. అందుకే నేనేమంటానంటే శక్తికి తగినట్టు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం మన అందరి బాధ్యత. నవేడేస్ మీరు చూస్తున్నారు అధ్యక్ష, ఎక్కడ చూసినా మన రాష్ట్రంలో అవకాశాలు ఉన్నాయి, మన దేశంలో అవకాశాలు ఉన్నాయి, ప్రపంచంలో అవకాశాలు ఉన్నాయి. నేను అందుకే ఒక మాట థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ, లొకేషన్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైంట్. మీరు మామూలు కూర్చోండి, మీకు తెలివితేటలుంటే, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే మీరు ఒక కంపెనీ పెట్టి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది, ఆఫ్లైన్ ఆన్లైన్. ఇంకో పక్కన దేశ వరల్డ్ క్లాస్ ఇండస్ట్రియల్ పార్క్స్ క్రియేట్ చేస్తున్నాం, టౌన్షిప్లు క్రియేట్ చేస్తున్నాం, ఉద్యోగాలు అక్కడే, వాక్ టు వర్క్, అలాంటి న్యూ కాన్సెప్ట్స్ అని తీసుకొచ్చి ఏ విధంగా ముందుకు పోవాలో ముందుకు పోతూ స్థానిక ఎంప్లాయ్మెంట్ కూడా ఇప్పిస్తూనే ఎకానమీ కూడా దోహదం చేస్తాం. కంటిన్యూస్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి, స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్. నేను ఎప్పుడు చెప్తాను, నేను చదువుకున్నప్పుడు నేర్చుకున్న చదువు నా ప్రొఫెషన్ రాజకీయానికి ఉపయోగపడాల, కానీ అది ఫండమెంటల్ నాలెడ్జ్ ఇచ్చింది. అక్కడి నుంచి రోజు నేర్చుకుంటున్నాం. అనవసర విషయాలు మర్చిపోకపోయినా మైండ్లో వెనకాల పెడుతున్నాం. ఫ్రంట్లో మాత్రం ఏది పనికి వస్తుందో దాన్ని ఆలోచించుకుంటూ ముందుకు పోతున్నాం. అది ఎవ్రీబడి చేయాల్సిన అవసరం ఉంది. ఫ్యూచర్కి కూడా స్కిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఇండస్ట్రీలో ఒక ఆయన బాగా సక్సెస్ అవుతాడు, పాలిటిక్స్లో సక్సెస్ కాడు. పాలిటిక్స్ వేరే స్కిల్, ఇండస్ట్రీకి వేరే స్కిల్. ఐటీ స్కిల్స్ ఉన్న దేశ ఈరోజు మనం ఒకటి నేర్చుకుంటున్నాం, కొన్ని రోజులు అది అవుట్డేటెడ్ అయిపోతా ఉంది. ఇంకొక ప్రోడక్ట్ న్యూ ప్రోడక్ట్ వస్తుందో ఆ ప్రోడక్ట్ని మళ్ళీ నేర్చుకోకపోతే మీరు బ్యాక్వర్డ్ అయిపోతారు.
అలాంటివన్నీ ఉంటాయి. అందుకే ఇది కంటిన్యూగా దేశంలోనే అందరూ క్యాస్ట్ సర్వేలు సెన్సస్ని లేకపోతే ఇంకోటి పెడితే దేశంలో మొట్టమొదటిసారిగా స్కిల్ సెన్సస్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్. రఘు కళాశాల బి ఫార్మసీ విద్యార్థులు నగరంలోని ర్యాలీ నిర్వహించారు. 63వ జాతీయ ఫార్మసీ వారోత్సవాలను పురస్కరించుకొని ఆరోగ్యం గురించి ఆలోచించండి, ఫార్మసీ గురించి ఆలోచించండి అనే నినాదంతో విశాఖ మహానగరపాలక సంస్థ వద్దనున్న రఘు క్యాంప్స్ నుంచి గాంధీ విగ్రహం వరకు విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రదర్శన చేశారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రఘు బి ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జగదీష్ పండా మాట్లాడుతూ రోగుల సంరక్షణకు ఫార్మసిస్టులు చేసే అమూల్యమైన సహకారాన్ని గుర్తిస్తూ ఏటా అక్టోబర్లో 3వ వారాన్ని నేషనల్ ఫార్మసీ వీక్ గా జరుపుకోవడం జరుగుతుందంటూ ఆనవాయితీ అని చెప్పారు. కరోనా సమయంలోని ఫార్మసిస్టుల పాత్ర చాలా గొప్పదని కొనియాడారు. ప్రాథమిక చికిత్స, దీర్ఘ వ్యాధుల నిర్వహణ, అలాగే ఆరోగ్య పరీక్షలు, వ్యాక్సినేషన్, హెల్త్ క్యాంపుల ద్వారా ఫార్మసిస్టుల విజ్ఞానం, నైపుణ్యం ప్రజలకు అర్థమవుతుందన్నారు. ప్రజలకు ప్రత్యక్ష సేవలు అందించే వృత్తి నిపుణులు, స్వస్థత చేకూర్చే ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఫార్మసిస్టులని, ఆరోగ్యం అంటే ఫార్మసీ గుర్తుకు రావాల్సిందేనని చెప్పారు. ఫార్మసిస్టులు అధ్యాపకులుగా, పరిశోధకులుగా, ఔషధ ఉత్పాదకులుగా, ఔషధ నియంత్రణ అధికారులుగా పలు రంగాలలో కృషి చేస్తున్నారన్నారు. ఫార్మసీ రంగాలలో చొచ్చుకుని పోయి ప్రజలకు మరింత చేరువ కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు డాక్టర్ కె పూర్ణ నాగశ్రీ, డాక్టర్ కె పద్మజ, డాక్టర్ కె రమాదేవి, డాక్టర్ స్వాతి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎల్ రమణమ్మ తదితర టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. నిర్వహించాము. దీని యొక్క థీమ్ ఏంటంటే థింక్ హెల్త్, థింక్ ఫార్మసీ. అంటే ఆరోగ్యం ఆలోచన వచ్చిన వెంటనే ఫార్మసీ యొక్క ఆలోచన రావాలనేది గ్లోబల్ కాంపెయిన్గా ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ వారు నిర్ణయించారు. ఆ విధంగా ఇవాళ ర్యాలీ అనేది నిర్వహించబడుతుంది. 30 మంది అధ్యాపకులు, 150 మంది విద్యార్థులు కలిసి ఈ ర్యాలీని కలిదిండి రఘు గారు అనేటువంటి కార్పొరేట్ ఆఫీస్ అయిన రఘు ఇంజనీరింగ్ కాలేజ్ కార్పొరేట్ ఆఫీస్ అయిన రఘు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క కార్పొరేట్ ఆఫీస్ అయిన రామ్నగర్ నుంచి ఇక్కడ నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. ఈ ర్యాలీని శ్రీ కలిదిండి రఘు గారు స్టార్ట్ చేశారు. అనంతరం మేము ఈ ర్యాలీని మొదలుపెట్టాము. ఈ ర్యాలీ యొక్క ప్రథమ ఉద్దేశం ఏంటంటే ఆరోగ్య పరిరక్షణలో ఫార్మసిస్టుల యొక్క కీలక పాత్ర అనేది చెప్పడమే దీని యొక్క ఉద్దేశం. ఇవాళ ప్రపంచంలో అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది ఏంటంటే వరల్డ్ ఫార్మసీ ఈజ్ ఇండియా అనేది క్లియర్గా అందరికీ అర్థమైంది. సో ఆ విధంగా మళ్ళీ మన అందరికీ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది మనం ఈ ఉద్దేశంతో ఈ ర్యాలీని నిర్వహించబడుతుంది. ఇది 63వ జాతీయ ఫార్మసీ వారోత్సవం. జాతీయంగా ఇది మూడో వారంలో చేస్తాము. ఇది 17 నుంచి 23 దాకా ఇది చేస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ ర్యాలీ నిర్వహిస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు పాలనలో పోలిస్తే మా హయాంలో ఏపీ తలసరి ఆదాయం రెట్టింపైంది. కోవిడ్ పరిస్థితులు ఎదురైనా దేశంలో మెరుగైన స్థానంలో ఏపీని నిలబెట్టాం. ఎందుకంటే ఇదే బడ్జెట్తో పాటు ఆయన హయాంలో ఆయన ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వేకి సంబంధించిన రిపోర్ట్ ఒక్కసారి బయటికి తీస్తే ఆ సోషో ఎకనామిక్ సర్వేలో సోషో ఎకనామిక్ రిపోర్ట్ పేజ్ నెంబర్ 379 అటువైపున టేబుల్ ఒకసారి చూడండి. పేజ్ నెంబర్ 379 చూస్తే ఎంఎస్ఎంఈ సెక్టర్, ఇది కొంచెం బ్లోఅప్ చేయడం, ఆ పక్క కొంచెం బ్లోఅప్ చేస్తే ఎంఎస్ఎంఈ సెక్టార్లోనే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్య కేవలం ఆయన హయాంలో 8,67,000 మందికి మాత్రమే ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకురాగలిగితే చంద్రబాబు నాయుడు గారు ఇదే వైఎస్ఆర్సీపీ హయాంలో 2019 నుంచి 2024 మధ్యలో ఏకంగా 32,79,770 ఉద్యోగాలు వైఎస్ఆర్సీపీ కల్పించినట్టుగా ఆయన ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్, బడ్జెట్ డాక్యుమెంట్స్తో ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్తో ఆయనే ఒప్పుకుంటూ అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు. చంద్రబాబు నాయుడే ఆయన 5 సంవత్సరాలకు సంబంధించిన ఆయన డేటా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలకు సంబంధించిన 2019 నుంచి 24 సంబంధించిన డేటా
సోషో ఎకనామిక్ సర్వే పేజ్ నెంబర్ 379లో ఆయనంతట ఆయనే సోషో ఎకనామిక్ సర్వే ద్వారా చూపించిన డేటా. ఆయన 5 సంవత్సరాలలో ఎంఎస్ఎంఈల ద్వారా క్రియేట్ అయిన ఉద్యోగాలు ఎన్ని అని చూస్తే 8,67,000 ఉద్యోగాలు మాత్రమే ఆయన క్రియేట్ చేయగలిగితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 32,79,770 ఉద్యోగాలు క్రియేట్ అయినాయని చెప్పి ఒప్పుకుంటూ ఆయనంతటా ఆయనే చూపించిన డేటా. అబద్ధాన్ని కూడా ప్రచారం చేశారు. అయ్యా చంద్రబాబు గారు, తెలుసుకోవాల్సిన విషయం, వైఎస్ఆర్సీపీ హయాంలో మేము మొదలుపెట్టే టయానికి, అంటే నీ ప్రభుత్వం ఎండ్ అయ్యే టయానికి ఆంధ్ర రాష్ట్ర తలసరి ఆదాయం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 1,54,000 రూపాయలుంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్, మా హయాంలో ఎండ్ అయ్యేసరికి అంటే 2024 మార్చికి 2,42,479. ఇది 2023 దాకానే ఉంది. లేటెస్ట్ రిపోర్ట్ కూడా యాడ్ చేస్తే 2024 కూడా రిపోర్ట్ తీసుకుంటే, అంటే అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేసి చేయడానికి కోసం అని చెప్పి ఈ టేబుల్ 23 దాకానే చూపించారు. బట్ 2024 కూడా లెక్కలేకి తీసుకుంటే 1,54,000 చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉంటే అది ఇప్పుడు 2,42,479 రూపాయలు తలసరి ఆదాయం. ఇది కూడా ఎప్పుడు 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా, 2 సంవత్సరాలు ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా. ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నానంటే 2 సంవత్సరాలు ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా తలసరి ఆదాయం విషయంలో ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్య దేశంలో 18వ స్థానం ఉంటే 2023 నాటికే ఆంధ్ర రాష్ట్రం 3 స్థానాలు పైకి 15వ స్థానానికి పోయింది దేశంలో. బహుశా ఇప్పుడు 2,42,000 కాబట్టి ఇంకా 15వ స్థానం నుంచి ఇంకా కాస్త ఇంప్రూవ్మెంటు, ఇంకా ఏ 13వ స్థానమో 14వ స్థానమో ఈ సంవత్సరం లెక్కలు కూడా బయటకు వస్తే, మిగతా రాష్ట్రాలకు సంబంధించిన లెక్కలు కూడా బయటకు వస్తే ఇంకా ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది కానీ ఇంకా తగ్గుదల కనపడదు. అంటే పర్ క్యాపిటల్ ఇన్కంలో కూడా ఏ రకమైన ప్రజల ఆదాయాల్లో మార్పు అనేది దేశంతో కంపేర్ చేస్తే దేశంలో 18వ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం అప్పట్లో ఉంటే దేశంలో 2023 నాటికే 15వ స్థానంలోకి ఆంధ్రప్రదేశ్ అడుగులు ముందుకు వేయగలిగింది. ఇంకా మన ప్రజలు ఇంకా మెరుగైన ఆదాయాలు పొందగలిగారు. 2019 నుంచి 24 మధ్యలో ఏ రంగం తీసుకున్నా కూడా దేశం మొత్తం కోవిడ్ ప్రతికూల పరిస్థితులు ఉన్నా, రాష్ట్రంలో అలాంటి కోవిడ్ ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉన్నా కూడా దేశ జీడిపి 9.34% పెరిగితే రాష్ట్రం 10.5% పెరిగింది. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఏ రకంగా దాన్ని వక్రీకరిస్తారు, ట్విస్ట్ చేస్తారు అనే దానికి నిదర్శనం. ఆయన హయాంలో జీడిపి 13.54% ఉంది, వైఎస్ఆర్సీపీ హయాంలో 10.5%కి పడిపోయింది అని చెప్తాడు. అంతవరకే చెప్తాడు కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో కోవిడ్ 2 ఏళ్ళు ఉందన్న మాట మాట్లాడు. మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఇండస్ట్రీ జీవీఏ ఏ రకంగా పెరిగింది అన్న సంగతి చెప్పడు. వైఎస్ఆర్సీపీ హయాం చంద్రబాబు నాయుడు హయాంలో ఎలా బెటర్గా ఉంది అనే మాట చెప్పడు. వైఎస్ఆర్సీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా ఉద్యోగాలు ఏ రకంగా ఇంకా ఎక్కువ వచ్చాయి అనే మాట చెప్పడు. ఏకంగా వైఎస్ఆర్సీపీ హయాంలో ఏకంగా ఉద్యోగాలు ఇంతకుముందు ఆయన ఇచ్చిన సోషల్ ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్ మీకు అందరికీ చూపించారు. దాదాపుగా 33 లక్షల ఉద్యోగాలు ఒక్క ఎంఎస్ఎంఈ సెక్టార్లోనే 32 లక్షల ఉద్యోగాలు. దానికి ఇంకా లార్జ్ అండ్ మెగా కూడా యాడ్ చేస్తే మరో 1,02,000 ఇంకా పైన. ఏ రకంగా పెరిగాయి అన్న మాటలు చెప్పడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ రకంగా కేవలం ఆయన సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రకారమే కేవలం 8,94,000 ఉద్యోగాలు మాత్రమే తాను ఇవ్వగలిగాడు అని మాత్రం చెప్పడు. ఎక్కడ 8,94,000 ఉద్యోగాలు, ఎక్కడ 32 లక్షల చిల్లర ఉద్యోగాలు, అట్లయితే చెప్పడు.
ఏదైనా వక్రీకరణే. రాహుల్ గాంధీ ఆదానీని దుర్మార్గుడు, అవినీతి పరుడు అంటున్నాడు. మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆదానితో కుదుర్చుకున్న ఎంఓయూలు ఎందుకు రద్దు చేయడం లేదు? కెన్యా దేశపు తలసరి ఆదాయం $2,000, అదే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం $5,000. అలాంటి కెన్యా దేశపు అధ్యక్షులు అదానీ లంచగొండి అని తెలిసాక అతనితో వ్యాపారాలు రద్దు చేశాడు. కానీ ఈ రోజు అదానీని తిట్టే కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఇంకా అదానీతో ఎంఓయూలు ఎందుకు రద్దు చేసుకోలేదు? కేటీఆర్ ఇట్లా లంచగొండి తనం చేసినాడు, లంచం ఇచ్చినాడు అని చెప్పి అక్కడ కోర్టు తీర్పియంగానే అమెరికాలో వెంటనే కెన్యా నిన్న తన కాంట్రాక్ట్లు, తన ఒప్పందాలు, వ్యాపార సంబంధాలు అదానీతో మొత్తం రద్దు చేసుకుంది. నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా, కెన్యా అధ్యక్షుడు విలియం రూటో అదానీ కంపెనీతో అన్ని వ్యాపార సంబంధాలు రద్దు చేసుకున్నారు, మీకు తెలుసు. కెన్యా రవాణా మంత్రిత్వ శాఖ, ఇంధన శాఖ, పెట్రోలియం శాఖ, వాటి కింద పనిచేసే ఏజెన్సీలను కూడా స్పష్టంగా కెన్యా అధ్యక్షుడు నిన్న చెప్పారు, మీకేమైనా ఒప్పందాలు ఉంటే ఏజెన్సీలకు అదానితో వెంటనే రద్దు చేసుకోమని చెప్పారు. విద్యుత్ పంపిణీ కాంట్రాక్ట్లతో పాటు ఎయిర్పోర్ట్ నిర్వహణ ఒప్పందం ఉంటే దాన్ని కూడా రద్దు చేసుకుంది కెన్యా. మరి నేను రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నా, మరి మీ తెలంగాణ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు ఇంతమందికి శుద్ధులు చెప్తున్నారు దేశంలో, ఈరోజు అదానీ దుర్మార్గుడు, అదానీ అవినీతి పరుడు అని మాట్లాడుతున్నావు కదా, ఇంతవరకు నీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు అదానీతో కుదిరిన ఎంఓయూలను రద్దు చేయడం లేదు? మీరే అన్నారు కదా, వ్యాపారవేత్తలు ఎవరు 30-40 కోట్లు ఉత్తగానే ఇయ్యరని, నీకింత నాకింత అని చెప్పి ప్రయోజనం ఆశించే ఇస్తారని మీరే చెప్పిండ్రు కదా. మరి ఎంత ఆశించి మీరు అదానీతో 12,400 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు? వాటిని రద్దు చేసి మీ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఆదేశం ఇచ్చి అదానీతో ఉన్న ఎంఓయూలు రద్దు చేసుకోమని చెప్పారా? దయచేసి మీరు స్పష్టత ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారిని కోరుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాలల సభను విజయవంతం చేయండి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. జనగణనలో కులగణన చేపట్టాలని, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్. 108 బజార్లోని గేట్లను తెరిచి సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. లబ్ధిదారులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ పికెట్లోని క్యాంపు కార్యాలయంలో చెక్కుల పంపిణీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి చక్ర టీవీ న్యూస్.